Okay, good morning. So నిన్నటి మోడల్ ఈ రోజు లాస్ట్ క్లాస్ మోడల్ ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాం. సో అదేంటంటే ఇంటిగ్రల్స్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐఎంఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, హియర్ ఏంటంటే జోర్డాన్ లెమ్మా అని కూడా అంటారు. హియర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, సో ఓకే, except of singularities and if f of z tends to 0 uniformly as z tends to infinity, then limit r tends to infinity integral cr. This means cr is the semicircle. Here cr is the semicircle. Actually last models లో మనం నేర్చుకున్నంత యూనిట్ సర్కిల్స్ లో నేర్చుకున్నాం. అక్కడ సర్కిల్ ఏంటంటే యూనిట్ సర్కిల్. therefore poles who are poles lies inside the circle చూసి వాటికి మాత్రమే మనం రెసిడ్యూస్ చేస్తాం. సో హియర్ ఇక్కడ వచ్చేసి in this model CR is denote the semicircle. CR denote the semicircle and R is taken so large that all singularities f of z lies within the semicircle CR. సో అలా ఉండేటట్లుగా తీసుకుంటారు. బట్ హియర్ కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే హియర్ ఆల్సో సమ్ పోల్స్ ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్ అండ్ సమ్ పోల్స్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఓకే, ఓన్లీ ఇన్సైడ్ ద సర్కిల్ పోల్స్ కి మాత్రమే మనం రెసిడ్యూస్ ను ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాక్చువల్లీ ఇది ఏ ఫార్మేషన్ లో ఉంటుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ p of x by q of x into sin mx dx or minus infinity to infinity p of x by q of x into cos mx dx. Okay, here p of x or q of x are polynomials. P of x and q of x are polynomials, and also degree of q of x is greater than degree of p of x. Degree of q of x is greater than degree of p of x. Okay, and also q of x is equal to 0 has no real roots. ఇక్కడ డినామినేటర్ ని మనం 0 కి ఈక్వేట్ చేసి ఫ్యాక్టర్స్ చేస్తాము. చేసినప్పుడు ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్. ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్. ఓకే, ఈ బేసిక్ పాయింట్స్ ని యూస్ చేసుకొని మనము ప్రాబ్లం చేస్తాం. ఓకే, 1 సెకండ్. సో ప్రాబ్లం ఏంటంటే షో బై ద మెథడ్ ఆఫ్ కాంటూర్ ఇంటిగ్రేషన్ దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ cos mx by a square plus x square whole square dx is equal to pi by 4a square into 1 plus ma into e to the power of minus ma. సో ఇలా షో చేయమంటున్నారు వేర్ a is greater than 0. సో యాక్చువల్లీ మనం ఇందాక చెప్పుకుంది ఏంటంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐఎంఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పారు కదా. కానీ క్వశ్చన్ మాత్రం ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ కాస్ ఎంఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈ ఫార్మేషన్ లో ఉంది ఏంటి అనేది మనకు ఫస్ట్ అరైజ్ అవుతుంది డౌట్. సో మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ మనం కనుక్కుండేది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫంక్షన్ తీసుకుని రెసిడ్యూస్ ను ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో నుంచి మనం ఇలా కన్వర్ట్ చేస్తాం దాన్ని మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని 0 టు ఇన్ఫినిటీ అని చేంజ్ చేస్తాం. ఎలా చేస్తామంటే దిస్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. దిస్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఎలా రాస్తాం 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశారు లాస్ట్ పాయింట్లో. ఓకే, అయితే ఇక్కడ మనం ఇందాక ఈ పవర్ ఐఎంఎక్స్ అన్నారు కానీ ఇక్కడ కాస్ ఎంఎక్స్ ఉంది. దిస్ ఈస్ ద రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎంఎక్స్. అదే సైన్ ఎంఎక్స్ ఉంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ సైన్ ఈ పవర్ ఐఎంఎక్స్. నిన్న మనం ఇమాజినరీ పార్ట్ బేస్ చేసుకొని చెప్పాము, ఈరోజు రియల్ పార్ట్ని బేస్ చేసుకొని చెప్తాం. హియర్ కాస్ ఎంఎక్స్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎంఎక్స్. ఈ పవర్ ఐఎంఎక్స్. ఓకే, మనం దాన్ని ఇప్పుడు మనం తీసుకుంటాం. సో నౌ లెట్ ఇంటిగ్రల్ 0 to infinity cos mx by a square plus x square whole square dx is equal to integral 0 to infinity f of x dx. Okay, where f of x is equal to here cos mx by a square plus x square whole square. This is the f of x, which is the real part of e power imx. This is the real part of e power imx. That means అసలు e power imx అంటే ఏంటి? యాక్చువల్లీ e power I theta ఫార్ములా రాస్తాను ఫస్ట్ మీకు. ఈ పవర్ ఐ థీటా ఫార్ములా రాస్తాను. రాస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా.
This is the basic formula. E power I theta is equal to sin theta plus I sin theta. Cos theta plus I sin theta. But here theta plus x undi. So therefore e power imx and theta place lo mx rastunam. E power imx is equal to theta place lo mx undi kada. Therefore just wait 1 second. So some disturbances are there here. Okay, imx and cos mx plus I sin mx. I sin mx. Okay, here cos theta is real part. Cos theta is real part. And sin theta is imaginary part. Sin theta is imaginary part. Sin theta is imaginary part and cos is real part. Therefore, అందుకే ఏం రాసామంటే f of x is equal to cos mx by a square plus x square whole square. This is the real part of e power imx by a square plus x square whole square. Okay, this is the real part of. Therefore, now consider the integral. Integral ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే in terms of z లలో చేస్తున్నాము. Integral c f of z dz is equal to integral c e power I m z by a square plus z square whole square dz. A square plus z square whole square dz. Okay, where c is the closed contour. This is the closed contour. This is the closed contour consisting of the semicircle. Consisting of the semicircle. Semicircle means half circle. Okay, this is the closed contour consisting of the semicircle CR modulus z is equal to R and real axis. And real axis. Okay, ఇలా మనం ఫస్ట్ బేసిక్ పాయింట్స్ ని తీసుకుందాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఇదేంటంటే మనం జస్ట్ రాసాం మైనస్ ఆర్ టు ఆర్ అంటే రియల్ యాక్సిస్ మీద తీసుకున్నాము అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సిఆర్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. ఓకే, నౌ ద పోల్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఆర్ గివెన్ బై. సో పోల్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఆటోమేటికల్లీ మనం ఈక్వేట్ ద డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. A square plus z square is equal to 0. That means z square is equal to a square. Okay, ante z square is equal to minus a square. Sorry, minus a square. Z square is equal to minus a square. That means minus 1 into a square. Minus 1 into a square. మైనస్ 1 ఎలా రాయొచ్చు? ఐ స్క్వేర్ అని రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఐఏ హోల్ స్క్వేర్. ఐఏ హోల్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐఏ. ప్లస్ ఆర్ మైనస్ ఐఏ అంటే హియర్ దేర్ ఆర్ two poles. There are two poles are there. అయితే ఇక్కడ ప్లస్ ఐ మైనస్ ఐ దీస్ ఆర్ టూ పోల్స్. బట్ మనకు ఆర్ ఈస్ ద రియల్ యాక్సిస్ అని చెప్పుకున్నాం. ఆర్ ఈస్ ద రియల్ యాక్సిస్. ఆన్ రియల్ యాక్సిస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పుకున్నాం. సో దట్స్ వైస్ ఆఫ్ దీస్ పోల్స్ ఓన్లీ ద పోల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఆఫ్ ఆర్డర్ 2 lies inside the circle. That is the reason this is the real axis. On real axis z is equal to x. Therefore that's why I am writing here of these poles only the pole z is equal to IA of order 2. Order 2 అంటే మీకు ఇందాక ఆర్డర్ 2 అంటే ఏంటి? ఆర్డర్ 2 ఎలా వచ్చింది మీకు ఇక్కడ? ఒకసారి ఫంక్షన్ చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఆర్డర్ 2. దట్ మీన్స్ ఇక్కడ ఆర్డర్ 2. ఆర్డర్ 2 lies inside the circle. Lies inside the circle. ఓకే, ఆర్డర్ 2 ఉన్నప్పుడు రెసిడ్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆర్డర్ 2 ఉన్నప్పుడు
రెసిడ్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టు క్యాలిక్యులేట్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్, సో ఫార్ములా ఏంటంటే ఫార్ములాను కంపల్సరీ మెన్షన్ చేయండి. ఆ ఫార్ములా కంపల్సరీ మెన్షన్ చేయండి. ఓకే, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/m-1 factorial into limit z tends to a d to the power of m-1 by dz to the power of m-1 into z minus a whole power m into f of z. Here z is equal to ai and m is equal to 2. M is equal to 2. Okay, we can substitute these values in this formula. We get residue of f of z at z is equal to ai is equal to 1 by 2 minus 1 factorial into limit z tends to ai d square d to the power of 2 minus 1 by dz to the power of 2 minus 1 into z minus a means here ai whole square, m is equal to 2. f of z ante e power I m z by a square plus z square whole square. Okay, therefore 1 by 2 minus 1 factorial, that means 1 factorial ante 1, so 1 by 1 ante 1. Therefore limit z tends to ai d by dz into z minus ai whole square into e power I m z. సో మనకి ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా రాయొచ్చు? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాం మనం? z minus ai whole square అని రాసుకోవచ్చు. సో ఎలా అంటే, సో చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? z square plus a square కదా, z square plus a square. దీన్ని ఎలా రాయొచ్చు? z square minus a square. సో దీన్ని ఎలా రాయొచ్చు? z square minus I square a square ఇలా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? దిస్ కెన్ బి రిటన్ యాజ్ z square minus ia whole square. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ a square minus b square. a square minus b square కాబట్టి సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు z plus ai into z minus ai. సో ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, సో దట్స్ వై హోల్ స్క్వేర్. కాబట్టి ఈ డినామినేటర్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు z minus ai whole square into z plus ai whole square అని రాసుకోవచ్చు. సో z minus ai whole square, z minus ai whole square. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి? e power I m z by z plus ia whole square, z plus ia whole square. ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ టర్మ్ ఏంటి? లిమిట్ z tends to ai d by dz of e power I m z by z plus ia whole square. ఇప్పుడు దీన్ని మనం డెరివేషన్ చేద్దాం. సో డెరివేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ u by v రూల్ అప్లై చేయాలి కదా, u by v రూల్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చేసేసాం. ఇక్కడ u by v రూల్ అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ టర్మ్స్కి u by v రూల్ అప్లై చేద్దాం. ఫస్ట్ వన్ u by v రూల్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? v ఇంటూ అంటే z plus ai whole square into e power I m z కి డెరివేషన్ చేస్తే e power I m z into మళ్ళీ డెరివేషన్ ఆఫ్ I m z. డెరివేషన్ ఆఫ్ I m z మీన్స్ I m మైనస్ నెక్స్ట్ e power I m z into e power I m z into, సో డినామినేటర్ని డెరివేషన్ చేస్తే 2 into z plus ai మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే డెరివేషన్ ఆఫ్ z plus ai
ఎంత వస్తుంది 1 వస్తుంది బై z ప్లస్ ai హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఓకే, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి కామన్ తీద్దాం. ఏం కామన్ తీయొచ్చు? z ప్లస్ ai, 2 టర్మ్స్లో z ప్లస్ ai ఉంది కదా, సో z ప్లస్ ai, ఇంకా ఏం కామన్ ఉంది? e పవర్ i m z. సో కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? ఈ z ప్లస్ ai, ఒక z ప్లస్ ai కామన్ తీసాం ఒక టర్మ్. ఇంకా మనకు z ప్లస్ ai ఉంది, z ప్లస్ ai ఇంటూ im ఉంది. సో కామన్ తీస్తే హియర్ im ఇంటూ z ప్లస్ ai, ఇక్కడ ఈ పవర్ imz కామన్ తీసాము, z ప్లస్ i కామన్ తీసాము. ఇక్కడ మిగిలిన రిమైనింగ్ టర్మ్ ఏంటి? 2 బై z ప్లస్ ai హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఈ టర్మ్, ఇక్కడ ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో రిమైనింగ్ మనకి ఇక్కడ ఏ టర్మ్స్ మిగులుతాయమ్మా? సో న్యూమరేటర్లో ఏ టర్మ్స్ మిగులుతాయి? ఈ పవర్ imz ఇంటూ ఈ పవర్ imz ఇంటూ, సో మల్టిప్లై చేద్దాం ఇక్కడ imz, im ఇంటూ z అంటే imz. నెక్స్ట్ ఏంటి? im ఇంటూ ai అంటే i స్క్వేర్ ma, i స్క్వేర్ ma. i స్క్వేర్ అంటే -1 కదా, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? -ma అని రాసుకోవచ్చు. -ma -2 బై z ప్లస్ ai హోల్ క్యూబ్. ఓకేమ్మా? సో ఇలా మనం డెరివేషన్ చేసాం. డెరివేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇక్కడ మళ్ళీ లిమిట్ అప్లై చేయాలి. డెరివేషన్ చేసిన తర్వాత ఆ టర్మ్లో మనం z ఉన్న ప్లేస్లో లిమిట్ అప్లై చేయాలి. z టెన్స్ టు ai. సో ఇప్పుడు మనం z ఉన్న ప్లేస్లో aiని లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే సో ఈ పవర్ im z అంటే మళ్ళీ ai ఇంటూ im z అంటే ai మైనస్ ma -2 బై z ప్లస్ ai కదా, ai ప్లస్ ai హోల్ క్యూబ్, ai ప్లస్ ai హోల్ క్యూబ్. ఓకేమ్మా? దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్, ఇక్కడ ఈ పవర్ ma i స్క్వేర్, అగైన్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ ఈ పవర్ ma ఇంటూ, ఇక్కడ కూడా చూడండి i ఇంటూ i అంటే i స్క్వేర్, దేర్ఫోర్ ma కాబట్టి -ma -2 బై ఇక్కడ ai ప్లస్ ai అంటే 2ai హోల్ క్యూబ్, 2ai హోల్ క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈ పవర్ -ma ఇంటూ ఈ పవర్ -ma ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందమ్మా? -ma అంటే -2ma -2 అంటే -2 కామన్ తీయొచ్చు కదా. సో -2 ఎంత వస్తుంది ఇక్కడ? ma ప్లస్ 1 బై 2 క్యూబ్ అంటే 8,
ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్, ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ అంటే -1, సో మైనస్ ఐ. ఓకేమా? సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 4 టైమ్స్ పోతుంది, 2 4 టైమ్స్. therefore e power minus ma into ma plus 1 by 4a cube i, 4a cube i అంటే ఈ మొత్తం డెరివేషన్ చేసి మనము లిమిట్ అప్లై చేస్తే మనకు టర్మ్ ఎంత వచ్చిందంటే మైనస్ e power minus ma into 1 plus ma by 4a cube i, 4a cube i. ఇలా ఆన్సర్ వచ్చింది. దిస్ ఈస్ ద రెసిడ్యూ ఆఫ్ ఎట్ దట్ పోర్ట్, రెసిడ్యూ ఆఫ్ ఎట్ దట్ పోర్ట్. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇలా రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే యూజింగ్ రెసిడ్యూ థీరం, ఇప్పుడు ఏం చేస్తాం యూజింగ్ రెసిడ్యూ థీరం. సో ఓకే, 1 సెకండ్ ఒకసారి మళ్ళీ చూడండి. e పవర్ im z బై z ప్లస్ ia హోల్ స్క్వేర్, u బై v రూల్ అప్లై చేసాం, z ప్లస్ ia హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ im z ఇంటూ మళ్ళీ దీనికి మనం డిఫరెన్షియేట్ చేస్తే im మైనస్ ఈ పవర్ im z ఇంటూ 2 ఇంటూ z ప్లస్ ai ఇంటూ మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 1 బై z ప్లస్ ai హోల్ టు పవర్ ఆఫ్ 4. ఓకే, ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉందంటే z ప్లస్ ai ఇంటూ ఈ పవర్ im z కామన్ ఉంది. సో దాన్ని కామన్ తీసాం. ఇక రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, ఇక్కడ im ఇంటూ జెడ్ ప్లస్ ఐఏ, ఇక్కడ ఈ టర్మ్ని కామన్ తీసాము, ఈ టర్మ్ని కామన్ తీసాం, రిమైనింగ్ -2 బై జెడ్ ప్లస్ ఏఐ హోల్ పవర్ ఆఫ్ 4. ఈ జెడ్ ప్లస్ ఏఐ ఒక క్యాన్సిల్ అయిపోతే సో మనకు టర్మ్స్ ఏం, రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, ఈ పవర్ ఐఎం జెడ్ ఇంటూ దీంట్లో మళ్ళీ మనము ఐఎం జెడ్ మైనస్ ఎంఏ -2 మిగిలింది. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం, ఈ పవర్ ఐఎం జెడ్ ప్లేస్లో ఏఐ, ఐఎం జెడ్ ప్లేస్లో ఏఐ మైనస్ ఎంఏ -2 బై ఏఐ ప్లస్ ఏఐ హోల్ క్యూబ్. ఓకే, హియర్ ఈ పవర్ ఎంఏ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాబట్టి ఈ పవర్ మైనస్ ఎంఏ, ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, therefore here minus ma -2, that means -2ma -2 కామన్ తీసాం, అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ma ఉంటుంది. ఓకే, సో డినామినేటర్లో 2 క్యూబ్ అంటే 8, a క్యూబ్ I క్యూబ్ మీన్స్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ I, therefore therefore -i. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 2 4 టైమ్స్ పోయింది, ఈ పవర్ మైనస్ ఎంఏ ఇంటూ 1 ప్లస్ ఎంఏ బై 4a క్యూబ్ ఐ. సో ఇలా మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, సో నౌ బై రెసిడ్యూ థీరం ఇంటిగ్రల్ C f of z dz is equal to 2 pi I into sum of the residues of f of z at its pole inside C. అంటే 2 pi I into this is the residue e power minus ma into 1 plus ma by 4a cube I. ఓకే, I క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ 2 టైమ్స్ పోతుంది, అప్పుడు pi by 2a cube, therefore 2 టైమ్స్ పోతుంది, pi I క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి, pi by 2 టైమ్స్ పోయింది 2a క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ma ఇంటూ 1 ప్లస్ ma. ఓకే, యాక్చువల్లీ మనం చేసింది ఏంటంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx is equal to this is the answer residue, this is the answer ఈ ఇంటిగ్రల్కి pi by 2a cube into e power minus ma into 1 plus ma. దిస్ ఇస్ ద దేని వాల్యూ, ఇది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx. కానీ మన క్వశ్చన్ ఏంటమ్మా 0 to ఇన్ఫినిటీ. సో చూద్దాం, ఇక్కడ బోత్ సైడ్స్, ఇక్కడ ఇటువైపు ఏమో ఈ టర్మ్ మనకు ఇది తీసుకున్నాము, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది. సో బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. రియల్ పార్ట్స్ మనం చేస్తే ఇందులో రియల్ పార్ట్ ఈ పవర్ ఐఎంఎక్స్లో రియల్ పార్ట్ ఏంటి, కాస్ ఎంఎక్స్. ఈ పవర్ ఐఎంఎక్స్లో రియల్ పార్ట్ కాస్ ఎంఎక్స్,
dx by a square plus x square whole square is equal to pi by 2a cube into e power minus ma into 1 plus ma. 1 plus ma. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని యాక్చువల్లీ మన క్వశ్చన్ చేసింది ఇది. మన క్వశ్చన్ చేసింది ఏంటంటే ఇంటిగ్రల్ 0 to infinity, ఇంటిగ్రల్ 0 to infinity. కానీ మనం ఎవాల్యుయేట్ చేసింది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సేమ్ ఫంక్షన్ సేమ్, బట్ ఇంటిగ్రల్ లిమిట్స్ మనం ఎవాల్యుయేట్ చేసిందేమో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, యాక్చువల్లీ క్వశ్చన్ చేసింది 0 to infinity. సో వీ కెన్ చేంజ్ ఇన్ దిస్. సో ఎలా చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేస్తామంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో మైనస్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ద ఫార్మేషన్. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాదు, మైనస్ ఏ టు ఏ మైనస్ బి టు బి మైనస్ సి టు సి మైనస్ పై టు పై ఎలా ఉన్నా సరే ఈ ఫార్మేషన్లో లిమిట్స్ ఉండి ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే, వాట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్? f of x is equal to f of minus x. అంటే x ప్లేస్లో మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేసినా ఈక్వల్ అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ఇంటిగ్రల్ ఎలా రాసుకోవచ్చు అంటే 2 into ఇంటిగ్రల్ 0 to infinity f of x dx ఇలా రాసుకోవచ్చు ఈవెన్ ఫంక్షన్. అదే ఆడ్ అయితే టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0 అవుతుంది. అదే ఆడ్ అయితే టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూ 0. ఓకే, సో ఇప్పుడు ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 into ఇంటిగ్రల్ 0 to infinity cos mx dx by a square plus x square whole square is equal to pi by 2a cube into e power minus ma into 1 plus ma. ఓకే, ఇక్కడ 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. cos m ఇంటిగ్రల్ 0 to infinity cos mx dx by a square plus x square whole square is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే pi by 4a cube into e power minus ma into 1 plus ma. 1 plus ma. Okay, this is the value of the given integral. This is the value of the given integral. Okay, so ఇలా మనం చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏమో ఇలా ఇస్తాడు cos mx ఆర్ sin mx అని ఇస్తాడు. cos mx అయితే రియల్ పార్ట్ అని తీసుకుంటాము, sin mx అయితే ఇమాజినరీ పార్ట్ అని తీసుకుంటాం. సో లాస్ట్ క్లాస్లో మీకు చెప్పింది ఏంటంటే sin mxను బేస్ చేశాను. లాస్ట్ దాంట్లో మీకు చేసింది ఏంటంటే sin mxను బేస్ చేశాం కాబట్టి అక్కడ ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసాం. ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసుకున్నాం ఇప్పుడు imx. హియర్ అంటే ఇక్కడ cos mx ఇచ్చారు కాబట్టి మనం రియల్ పార్ట్ని తీసుకున్నాం. రియల్ పార్ట్ని తీసుకొని పోల్స్ ఫైండ్ అవుట్ చేసి ఇన్సైడ్ ద సర్కిల్ ఏమేమి పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేసామంటే యూజింగ్ రెసిడ్యూ థీరమ్ని యూజ్ చేసి ఇచ్చిన ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేసాం. ఓకే.